రాజ్ కావ్య దగ్గరికి చాలా కోపంగా వచ్చి అవార్డు పోయిందనో, లేదంటే అందరి ముందు అవమానం జరిగిందనో నేను బాధపడటం లేదు. నువ్వు ఇంత నమ్మకం ద్రోహం చేశావు కదా నాకు అని చెప్పేసైతే కావ్య ముందు అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఇన్నాళ్ళు ఏదో మూలన నాకు నీ మీద ప్రేమ ఉండేది. కానీ ఈ రోజుతో ఆ ప్రేమ కూడా చచ్చిపోయింది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నువ్వు ఇంత నమ్మకద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించుకోలేదు కావ్య అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంకేం చెప్తావు చెప్పు, ఇంత చేసి ఇప్పుడు ఏం చెప్తానంటున్నావు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఏ కావ్య నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. అది నాకు శత్రువులైన వాళ్ళతో చేతులు కలిపి నువ్వు ఇలా చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది కావ్య. ఇక ఎప్పుడు నా కంటికి కనిపించక నువ్వు. కనిపించినా సరే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసైతే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! మేము అనుకున్నది చాలా సవ్యంగా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఇంక ఎప్పుడైనా నా కంటికి కనిపించావనుకో బాగోదు కావ్య అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏవండి నేను చెప్పేది కాస్త వినండి, చెప్పేది వినండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి రాజు మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన కావ్య అయితే చాలా బాధపడుతూ ఎందుకు నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.